రామన్న ఓ చిన్న ఊరి రైతు. తన చిన్న పొలం, 2 ఎద్దులు, 4 బలగాలు అతని ఆస్తి. వానకాలం, పంటకాలం తెలిసిన విధంగా జీవనం గడిపే రైతు. కానీ 3 సంవత్సరాలుగా ఊరిలో వాన లేకపోవడంతో పొలాలు పొడి బారిపోయాయి. రామన్న మనస్సులో ఆందోళన మొదలైంది. ఈ సంవత్సరం కూడా వాన రాకపోతే ఎలా అని అడుగుకుంటూ ఇంటి ముందర కూర్చొని ఆకాశాన్ని చూసేవాడు. ఒక రోజు ఊరికి కొత్తగా వచ్చిన వ్యవసాయ అధికారి, రైతులకు సరికొత్త పద్ధతులు నేర్పిస్తున్నాడు. కొత్త విత్తనాలు వాడితే తక్కువ నీళ్లతో కూడిన పంటలు పండించవచ్చు అని చెప్పాడు. చాలా మంది రైతులు నవ్వారు. మన పొలంలో వాటి పని లేదు అని కొందరు పక్కన పెట్టారు. ఇంతలో రామన్న అక్కడికి వచ్చాడు. అందరూ మాకెందుకులే అనుకున్నారు. కానీ రామన్న మాత్రం ఆ అధికారిని ప్రశ్నలతో ముంచెత్తాడు. ఇవి నిజంగా పని చేస్తాయా? నాకు తక్కువ ఖర్చుతో ఫలితాలు వస్తాయా అని అడిగాడు. అధికారి ఓర్చుకుని వివరంగా చెప్పాడు. రామన్న ధైర్యంగా కొత్త పద్ధతిని 1 ఎకరాలో ప్రయోగించేందుకు నిర్ణయించాడు. వాడిన విత్తనాలు మిలెట్, తక్కువ నీళ్లతో పెరిగే పంట, తక్కువ ఖర్చుతో డ్రిప్ సిస్టమ్ అమర్చాడు. మొదటి నెలలో ఆశగా ఎదురు చూశాడు. మిగతా రైతులు చూసి నవ్వారు. ఇవన్నీ సినిమా కబుర్లు అని అనుకున్నారు. అయితే 3వ నెలకి రామన్న పొలం పచ్చగా మారింది. చిన్న మిల్లెట్ మొక్కలు మొలకెత్తి పొలమంతా ఆకట్టుకున్నాయి. వర్షం లేకుండానే పంట ఎదుగుతున్నదాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అంతే, పంట కాలం చివరికి రామన్న మంచి దిగుబడి పొందాడు. ఊరిలో మొదటిసారి ఎవరూ ఊహించని మిలెట్ పంటను సఫలతగా పండించిన రైతుగా పేరు పొందాడు. మిగతా రైతులు వచ్చి అడిగారు, మేమూ మొదలెట్టాలనుకుంటున్నాం. నీవు చేసినట్టు నేర్పవా? రామన్న నవ్వుతూ చెప్పాడు, డబ్బు, భూమి ఉండకపోవచ్చు. కానీ మనసులో ధైర్యం ఉంటే మార్పు తప్పదు. నీతి, పాత పద్ధతులు ఎంత విలువైనవో, కొత్త మార్గాల పట్ల ధైర్యంగా ముందడుగు వేస్తే జీవితం ఇట్సెల్ఫ్ పంటలా పండుతుంది.